మరొక ఈజీ స్నాక్ రెసిపీ అంటే మనకి ఈ చిన్న సమోసాలని చెప్పాలండి. ఆనియన్ సమోసా. ఈవినింగ్ స్నాక్ అనగానే మనకు గుర్తొచ్చేస్తది. అసలు మనం ఏ ప్లేస్‌కి ట్రావెల్ చేసినా, లేదంటే ఇంట్లోనే ఉన్నా, లేదంటే బయట స్ట్రీట్ ఫుడ్ తినాలన్నా ఈ చిన్న సమోసా కనబడితే అసలు ఎవరు వదిలిపెట్టరండి. హలో మగవలు, హాయ్ మహారాజాస్ ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు మగువ వ్లాగ్స్. నేనిక్కడ ముందుగా 2 కప్పులు మైదా పిండిని తీసుకుంటున్నానండి. మైదా పిండి ప్లేస్‌లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇంకా కాస్తంత హెల్తీ అండ్ హైజీన్ అండి. గోధుమ పిండి అయితే గనక నేను ఇక్కడ మైదాని తీసుకున్నాను కదా! మైదాతో కూడా చేసుకోవచ్చు. చాలా క్రంచీగా వస్తాయి. అలాగే సాఫ్ట్‌గాను కూడా ఉంటాయి. సో, దీంట్లో మనం కాస్తంత సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆయిల్‌తోనే బాగా పిండినంతటిని కూడా కలుపుకోవాలండి. తర్వాత కాస్తంత వాటర్ యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా మనము దీన్ని చపాతీ పిండిలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలాగా పిండి రెడీ అయిపోయిన తర్వాత దానిపైన తడి క్లాత్ గానీ, లేదంటే ఏదైనా గిన్నెని గానీ, లేదంటే ఏదైనా బాక్స్‌ని గానీ బోర్లించేసి దీన్ని పక్కన పెట్టేసేయండి. పిండి అనేది బాగా కొంచెం మనకి ఊరుతుంది. ఓకేనండి. తర్వాత మనం ఆనియన్స్‌ని కట్ చేసేసుకొని, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా కట్ చేసేసుకొని, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని, తర్వాత మీ స్పైసీనెస్‌కి తగ్గట్టు ఇక్కడ చిల్లీ పౌడర్‌ని కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 ½ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్‌ని వేసుకున్నాను. అలాగే గరం మసాలా పౌడర్‌ని వేసుకుంటున్నాను. చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేయండి. చాట్ మసాలా లేని వాళ్ళు ఇలాగా ఒక నిమ్మకాయని స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పిండిని తీసి మరొక్కసారి బాగా కలుపుకొని ఇలాగ చిన్న చిన్న రౌండ్ బాల్స్‌లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటిల్ని రౌండ్‌గా షీట్స్ లాగా మనము చాలా థిన్ షీట్స్ లాగా అంటే చపాతీ, పూరి చేస్తాం కదా! అలాగే చాలా పల్చగా మనము దీన్ని ఒత్తుకోవాలండి. ఒత్తిన తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద పాన్ పెట్టి ఇలాగ జస్ట్ 2 సెకండ్స్ పాటు మనము దాన్ని తిప్పేసుకుంటే గనక మనకి థిన్ షీట్స్ అనేవి రెడీ అయిపోయినట్టేనండి. చూస్తున్నారు కదా ఎంత పల్చగా వచ్చినాయో. ఇవన్నీ ఒకదానిపైన ఒకటి వేసుకుని మనము దీన్ని ఇప్పుడు ఈవెన్‌గా సైడ్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా మనకి ఈ వేస్ట్ అంతా కూడా మనకి ఏమి పడేయక్కర్లేదు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్‌లో వేయించేసుకోవచ్చు. షీట్స్ చూస్తున్నారు కదా! వీటిని మనము నిల్వ కూడా ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి వేడి చేసాం కాబట్టి. తర్వాత మనము సమోసా ఎడ్జెస్ అంటుకోవడం కోసం 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి తీసుకొని దాన్ని కొంచెం వాటర్ వేసి ఇలాగా పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అనేది వేగిన తర్వాత మనం సైడ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా ఎడ్జెస్ అవన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి మనము ఫ్రై చేసేసుకుంటే గనక ఇవి మనకి స్నాక్స్ కింద చాలా బాగుంటాయి. నేనైతే వీటిని బాగా పౌడర్ చేసేసి ఆనియన్స్‌లో కలిపేసానండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఫోల్డింగ్ అనేది ట్రయాంగిల్ షేప్‌లో ఇలాగా పెట్టుకొని ఆ తర్వాత లాస్ట్ ఎడ్జ్ అనేది పిండి రాసేసి ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి. అంతేనండి మనకి ఈ సమోసా రెడీ అయిపోయినట్టు. చూస్తున్నారు కదా ఆ క్రంచీగా ఉన్నది ఆనియన్స్‌లో కలిపేసి ఎప్పుడైతే మనం పెట్టుకుంటున్నామో ఆనియన్స్ అనేవి కాస్తంత డ్రైగా అవుతాయి. ఇప్పుడు ఇలా చేసి ఆ టాప్‌ని క్లోజ్ చేసేసుకుంటే గనక మనకి సమోసా అనేది వేయించేసుకోవడానికి రెడీ అయిపోయినట్టేనండి. ఒకదాని తర్వాత ఒకటి ఇలాగ మనం వేయించేసుకుంటే గనక ఎంతో క్రంచీగా ఉండే ఆనియన్ సమోసా అనేది రెడీ అయిపోయినట్టేనండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదండీ! చాలా మందికి చాలా ఇష్టమండి సమోసా అనేది. తర్వాత ఒక 5, 6 పచ్చిమిర్చిని కూడా మనము ఆయిల్‌లో వేయించేసుకొని కాస్తంత సాల్ట్ చల్లేసుకుంటే గనక మనకి పచ్చిమిర్చి కూడా రెడీ అయిపోయినట్టే. ఈ స్టఫింగ్ చాలా బావుంటుందండి ఆనియన్ సమోసా తోటి. ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం ఛానల్‌ని ఫాలో అవుతూనే ఉండండి. బై బై అండి.